ఆదిలాబాద్లో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్నా దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోని. సొమ్మిరా రిజర్వేషన్లు మోడీ ఇచ్చిండా, అమిత్ షా ఇచ్చిండా, ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా, బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తాడు ఇటు దరిద్రుడు అమిత్ షా. నేను అంటున్నా మిత్రులారా, ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇవాళ పోలీసులు పంపించిండు. అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా బీకలేవు, గుర్తుపెట్టుకో. ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీం గడ్డ, కొమరం భీం గడ్డ నిజామాన్నే తన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇవాళ బీజేపీని తరిమి తరి కొట్టిన లేమో మనం ఆలోచించండి. నేను అంటున్నా, ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి. ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం దింపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం దింపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిన అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాకసిందా అని చెప్తున్నా. నేను ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గాని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. మీ బొందర మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ అమిత్ షా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ వేదికపై ఒక తలకాయ లేనటువంటి ఔలేగాడు అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఈ హిందూ సమాజం అంతా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారి దయాకరు నువ్వు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజు, నువ్వు మాట్లాడినటువంటి భాష ఏదైతున్నదో అసలు ఏందిరా బాబు నువ్వు మాట్లాడేది? నీకన్నా అర్థమవుతున్నదా? గతంలో ఈ దేశం కన్నా పాకిస్తాన్ ఏం చేసిందని పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రేమ కూడా అయినావు. నిరంతరం ఈ దేశ వ్యతిరేకం సంబంధించినటువంటి మాటలు మాట్లాడేటటువంటి అద్దంకి దయాకరు నాకు అనిపిస్తా ఉన్నది, వానికి ఏమన్నా మరి పిచ్చి కుక్క అటువంటిది ఏమైనా గడిచిందా, లేకుంటే కాంగ్రెస్లో ఏమైనా అయితే అవులే మాటలు మాట్లాడుతుండా అనేది ఒక అనుమానం కొడతా ఉన్నది. కానీ ఏదైనా
లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటూ ప్రతిపక్షాల మీద మాటలు మాట్లాడే విధానం ఏదైనా ఉంటుంది కామన్గా. వాడు నిన్న మధ్యాహ్నం మరి ఏమైనా డ్రగ్స్ కింద తీసుకున్నాడో లేకుంటే తాగిండో, నాకైతే తాగినట్టే కనిపించింది. ఊగిపోతా ఉన్నాడు వేదిక మీద, హిందువుల మీద విచక్షణ రహితంగా మాట్లాడుకుంటా ఈ ప్రపంచమంతా రాముని సీతను పూజించేటటువంటి సమాజం ఏదైతున్నదో, అరే మీరు హిందువు 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 అంటున్నారు, సీతమేమన్నా మీ చిన్నమనా లేకుండా రాముల వారేమో మీ పెద్దనాయన అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అరే అవులికే, అరే తలకాయలైనటువంటి దయాకరు, నీకు రాముడి చరిత్ర తెలియదు, సీత చరిత్ర తెలియదు, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర తెలియదు, హిందూ సమాజం చరిత్ర తెలియదు నీకు. నేను నిన్ను అడుగుతా ఉన్నా, హిందువులను తిట్టినట్టుగా, హిందువులను ఈ రకంగా మాట్లాడినట్టుగా నువ్వు ఎప్పుడన్నా పోయి క్రిస్టియన్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడవు, లేకపోతే ముస్లిం సంబంధించినటువంటి మతాన్ని మాట్లాడవు. అసలు నువ్వు ఎస్సీవా కావా? అసలు హిందువా క్రిస్టియన్వా? ఈ విషయం తేలాల్సినట్టు ఉంది. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాం, జై జీసస్ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తా ఉన్నాడు. ఈ తలకాయ లేని కొడుకులు ఈరోజు హిందూ మతాన్ని మీద మాట్లాడితే పెద్ద హీరోలం అవుతామని చెప్పేసి ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతున్నదో, వారి దయాకర్, అరే నువ్వు హిందూ మతం జోలికి వచ్చినా, హిందువుల గురించి మాట్లాడినా బట్టలిడు కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. ఈరోజు హిందూ సమాజాన్ని తిట్టావు, నువ్వు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని తిట్టినా నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. కానీ దేశంలో ఉన్నటువంటి ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రాముల వారిని, సీతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు హిందువులను అందరిని తిట్టినట్టే. అంటే నువ్వు తిట్టినవంటే నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ రకంగా తిట్టిపిస్తుందా నీతో అని చెప్పేసి మాకు అనుమానం ఉన్నది. నిన్న ఆ వేదిక మొత్తం రాహుల్ గాంధీ గారి వేదిక కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏమైనా తిట్టమన్నారా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా తిట్టమని చెప్పారా? కాబట్టి ఎంత బాధతో మాట్లాడుతూ ఉన్నామంటే, అరే ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దని చెప్తా ఉంటే, ఈరోజు తెల్లారేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఎవరైతున్నారో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కు తూట్లు పొడిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వాడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తాడు, వాడు రిజర్వేషన్ మార్చాలని తెల్లారు లేస్తే భాగవతం లెక్క మాట్లాడుతూ ఉన్నారు. అరే దేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రతుకున్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు ముట్టుకున్నట్టు లేడు 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 అని చెప్తా ఉంటే, వాళ్ళు మాత్రం తెల్లారి రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్తా ఉన్నారు. ఆ కథ ఈరోజు ప్రజలు మర్చిపోయారు. మళ్ళీ నిన్న హిందూ ముస్లిం మధ్యలో, హిందూ క్రిస్టియన్ల మధ్యలో ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికనే కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా 100కు 100 వాళ్ళు అద్దంకి దయాకర్తోని రేవంత్ రెడ్డి గారే మాట్లాడిచ్చిర్రు, అద్దంకి దయాకర్తోని రాహుల్ గాంధీ గారే మాట్లాడిచ్చారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మళ్ళా హిందూ ముస్లింల మధ్యలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ లాభం చెందాలి అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి వైఖరికి మాకు కనిపిస్తా ఉన్నది. అమిత్ షా గారిని తిడతావా? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద మీరు చేసినటువంటి వాక్యాలు, అరే అవులే ఒక్కసారి తెలుసుకో, ఒకసారి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రను తెలుసుకో, ఒకసారి అమిత్ షా గారి జీవిత చరిత్రను తెలుసుకో. అంటే నీకేం అర్థం అవుతుంది రా? నీకు 2, 3 అయినట్టున్నాయి. ఇంటర్నల్గా ఎన్ని అయినావో మాకేం తెలియదు, లగ్గాలు ఎన్ని అయినావో నీకు తెలియదు, ఎవరికైనా తెలియదు కదా ఎన్ని లగ్గాలు చేసుకుంటారో. ఈ దేశంలో, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం 4,000కు పైగా వాళ్ళ అమ్మ నాయనను వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది ఫుల్ టైమర్స్ భారతీయ జనతా పార్టీలో పరివార క్షేత్రాలలో పనిచేస్తున్నారు. గుర్తుపెట్టుకోరా అవులే. పూటకో పెళ్లి చేసుకునేటటువంటి వ్యవహారికం నాదరా బాబు. కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద శంకించేటప్పుడు నీ జీవితంలో అయిపోయిందో ఒకసారి తెలుసుకోరు. కాబట్టి నువ్వు గతంలో మాట్లాడినటువంటి విధానాలు ఏవైతున్నాయో నీ పార్టీని నమ్ముతలేరు, నీ పార్టీ నిన్ను ఇష్టపడతలేదు.
కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కనీసం ప్రాతినిధ్యం ఇస్తలేదు నీ కాంగ్రెస్ పార్టీలా. నేను చూస్తేనే పిచ్చి కుక్క వచ్చిర్రా బాబు అని చెప్పేసి చూస్తా ఉన్నారు. అవులగాని లెక్క మాట్లాడితే ఎవరు ఇంత చదువుకున్నాని చెప్తున్నావు? తలకాయల లెక్క మాట్లాడతాడు. కానీ మీకేం తెలుస్తుంది విలువ? రాముల వారి చరిత్ర తెలుస్తేనే తెలుస్తుండే. మీ యూనివర్సిటీ అంతా ఇటలీ యూనివర్సిటీ కదా. కానీ ఇటలీకి సంబంధించిన వాళ్ళకి ఈ భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఏం అర్థమవుతుంది? ఈరోజు 5 నెలల గవర్నమెంట్ వచ్చి ఈడ ఎవడు ఆగుతలేడు. 5 నెలలకే 5 నెలల ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవడు ఆగుతలేడు. రాముని వదులుతలేరు, సీతమ్మను వదులుతలేరు, రాజ్యాంగాన్ని వదులుతలేరు, రిజర్వేషన్ వదులుతలేరు. ఏది అడ్డమొస్తే దాని మీద మాట్లాడే పరిస్థితి రోజు కాంగ్రెస్ నాయకులకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి హిందువులంతా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో మనందరం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇదే ఎంఐఎం పార్టీ ఈరోజు మాట్లాడినటువంటి అద్దెకి దయాకర్ అనేక మంది దళితుల మీద ఎంఐఎం నాయకులు దాడులు చేసి చిత్రహింసలు పెట్టి మానభంగాలు చేస్తే ఒక్కనా కొడుకు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ అద్దెకి దయాకర్ గారు ఒకనాడు మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేస్తా ఉంటే ఒకనాడు మాట్లాడినటువంటి పరిస్థితి. నాకు దీని మీద అనుమానం వస్తూ ఉన్నది. అసలు మీ అమ్మను ప్రేమిస్తావారను? మీ భార్యను ప్రేమిస్తావా? మీ అమ్మను ప్రేమించినోడు, నీ భార్యను ప్రేమించినోడు ఈ దేశాన్ని, సమాజాన్ని ఏం ప్రేమిస్తావు నువ్వు? ఎంతసేపు ఉన్న బయట దేశాల మీద ప్రేమ పంచుకుంటున్నటువంటి దయాకరు ఈ దేశం మీద ఎందుకు విషం జిమ్ముతావు? ఈ హిందూ సమాజం మీద ఎందుకు విషం జిమ్ముతున్నావు? నువ్వు క్రిస్టియను, నువ్వు దళితునినే కాదు. నువ్వు క్రిస్టియన్ల దగ్గరకు పోయి జై జీసస్ అనగానే నీ పానమంతా ఇట్లా పులకరించిపోతుందంట కదా, చెప్తా ఉన్నారు చాలా మంది. కాబట్టి హిందూ సమాజం నీ అటువంటి పిచ్చు కుక్కలను, నీ అటువంటి తలకాయ లేని కొడుకులను, నీ అటువంటి విధవనా కొడుకులను చాలా మంది చూసి అలసిపోయారు. నీ అటువంటి మంది లక్షల మంది వచ్చినా, కోట్ల మంది తయారైనా ఈ హిందూ సమాజాన్ని ఎంటికగిన వికలేరా కొడుకా చెప్తా ఉన్నాను. కాబట్టి దయాకర్ గారు, నీ ఒళ్ళు ఓనమయ్యేదాకా చూసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నువ్వేదో పుచ్చుకుక్క లేక మాట్లాడితే భరించేటటువంటి సమాజం హిందూ సమాజం లేదు. కాబట్టి నిన్ను మీ కోమటిరెడ్డి బ్రదర్సే భరించలేదు, ఈ హిందూ సమాజం ఏం భరిస్తుంది? కాబట్టి నీకు బాధ్యత లేకనో, పోస్ట్ లేకనో, ఒక ఎర్రెక్కిన లేక మాట్లాడుతూ ఉన్నావు, తాయినోని లేక మాట్లాడుతూ ఉన్నావు, డ్రగ్స్ తీసుకొని మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వానికి డ్రగ్స్ చెక్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నా తెలుస్తలేదు కదా, ఏం చేస్తున్నా తెలుస్తలేదు కదా. కాబట్టి హిందూ సమాజం మీద ఎవరు మాట్లాడినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి అద్దెకి దయాకర్, మా అమ్మ సీతమ్మనే ఈ హిందూ సమాజానికి అందరికీ సీతమ్మను అమ్మలేకనే భావిస్తాం. రాముల వారిని మా దైవంగా భావిస్తాం. మరి మీరు మాట్లాడినటువంటి మాకు నిజంగా ఆ రకంగా అయితే మరి మీరు మొక్కేటటువంటి దేవుళ్ళకు, మీరు మొక్కుతున్నటువంటి దేవుళ్ళు మరి మీకు ఏమవుతారో మీరు ఆలోచన చేయాలి. మాకు సంస్కారం అడ్డం వస్తుందని చెప్పేసి మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ఈ రకంగా భాష మంచిది కాదు. పార్టీలైనా, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజ్యాంగాలు యాదకొస్తాయి, ఎలక్షన్లోప్పుడే రిజర్వేషన్ యాదకొస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇటువంటి హిందూ మతాల మీద మాట్లాడేటటువంటి వ్యవహారికం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ పద్ధతి మంచిది కాదు. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారే పూర్తి బాధ్యత వహించాల్సిందిగా చెప్తూ, ఈ హిందూ సమాజానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. రాహుల్ గాంధీని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ హిందూ సమాజం వారు మాట్లాడినటువంటి విధానం ఏదైతుందో దానికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.